తర్వాత తర్వాత ఆ తర్వాత ఏమై ఉంటుంది? ఆ అమ్మాయి పేరు అడిగుంటావు, అంతేనా? మమ్మీ, డాడీ నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ పేరు అడిగారా? అంత ధైర్యం ఆయనకెక్కడిది? డైరెక్ట్ గా కాల్ పట్టేసుకుని ఐ లవ్ యూ అన్నారు. సింపుల్. కాళ్ళ మీద పడితే ఎస్ అనేటవేనా? అదే మమ్మీ నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. నీకు టేస్టే లేదు. అలాంటి పిచ్చోడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏమా నీ కొడుకు చెప్పు, ఇంకోసారి నా కారు ముట్టుకోవద్దని. ఎరా, నీకు గాలికి తిరగడానికి బెంజులు బిఎండబ్ల్యూలు కావాల్సి వచ్చా? ఈ ఏజ్ లో కూడా నేను ఎంజాయ్ చేయకూడదా? నీ ఏజ్ లో నాకు చెప్పులు కూడా లేవురా. అయితే ఏం చేయమంటారు? నేను కూడా చెప్పులు లేకుండా తిరగనా? అదే 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 ఆ వెటకారమే వద్దనేది. వీడికి వచ్చిన మార్క్ లిస్ట్ తెలుసా? టెలిఫోన్ నంబర్ లాగా 9888111747. వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. మార్క్స్ అలాగే వస్తాయి. ఈసారి పాస్ అవుతాడులేండి. వాడు బాగుపడతానన్నా నువ్వు బాగుపడేచ్చట్లేవు. మమ్మీ, ఏమా? ఇందాక చదివిన మార్కు లిస్ట్ ఒకసారి చదువు. 9 8 8 1 2 3 4 అనుకుంటారా? బాగుంది, టెలిఫోన్ నెంబర్ లాగా. అసలే ఆకలి వస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా? అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే 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 కోపరప్పం చేస్తున్నావు నాకు. ఏపీలోనంత బీపీ గాళ్ళేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు? ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది, చూసుకోవా. చూశాను. ఫోన్ పెట్టారా సన్నాసి? పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న మీకు ఫోను. జంపు జిల్లాని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా యాబ్రాసి ఎదవా? బుద్ధి లేని పడవా, చెడు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రిధమిగ్గా తిడుతున్నావు. ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిని రా. పెచ్చనాయాల, చచ్చునాయాల, పెచ్చులేసిన గచ్చునాయాల, ఆంబోతికేసిన అచ్చునాయాల, ఎయిర్టెల్ కి ఫోన్ చేసిన అచ్చునాయాల. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వోడాఫోన్ గా మారింది కదా? నిన్ను మాడాలు చేత కొట్టిస్తాను రా, తేడా నాయాల. వాళ్ళెవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల, బురదలో పడ్డ సబ్బు నాయాల, మున్సిపాలిటీ మంపు నాయాల, డాక్టర్ కూడా అంతుపట్టని జబ్బు నాయాల. బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని బేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడా, పాలు లేని దూడ, కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేతావా. ఎప్పుడు విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్న మాట.
అమ్మా ఇప్పుడే వస్తానమ్మా. మళ్ళీ ఎక్కడికి రా? ఇప్పుడే వచ్చేస్తాను. రేయ్ ఒక్కసారి ఆంటీ వచ్చేస్తానన్నా. రేయ్ 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 ఆగ్రా. అబ్బబ్బబ్బా ఏమిటే మీ ఊరు, వచ్చేటప్పుడు దారంతా వాన. నీ కొడుకేంటి వెళ్ళిపోతున్నాడు? వాడెప్పుడు అంతే, వచ్చేస్తాలే నువ్వురా. అవును నువ్వేంటి గుమ్మడికాయలా తయారా? నువ్వు పెద్ద పొట్లకాయలో ఉన్నట్టు. అబ్బబ్బా ఎంతసేపు షాపింగ్ ఏనా? ఓ పక్క వర్షం పడుతుంటే నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, క్యాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. హౌ మచ్? 25 రూపాయలమ్మా. మీకు క్యాడ్బరీస్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. నాకు కాదు, మామకి ఇష్టం. ఏమండి చూడటానికి బాగున్నారు, ఆ జోకాలేంటండి అలా ఉన్నాయి? డబ్బా టేస్ట్ అండి మీది. ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే. ఏమండి నల్లగా ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే మనుషులు నన్ను గుర్తుపట్టట్లేదు. నాన్ సెన్స్. హలో 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 ఏమండి, రేడియో మిర్చి మీ గురించి ఒకడు ఎంక్వైరీ చేశాడు, గుర్తులేదా? వాడి పేరు అభిరామ్, అది నేనే. బురదలో పడ్డ నన్ను పైకి లాగిందే ఒక అమ్మాయి, పేరు నందిని, అది మీరే. అభిరామ్ నందిని పేర్లు బాగున్నాయి కదా. హూ ద హెల్ ఆర్ యు? మీ మిమ్మల్ని రోడ్డు మీద చూసి నేరుగా డ్రైనేజ్ జోన్ లో పడ్డ 6 feet 2 inches గాని నేనే. నమ్మడం లేదా? ఆ? సాక్ష్యం ఇదిగో. టాన్ టాడావ్. ఓ మై గాడ్, ఎఫ్ఎం సాంగ్. నిన్న ఫేస్ మీద ఆయిల్ ఆ. నువ్వేనా? అమ్మయ్యా ఇప్పటికైనా గుర్తుపట్టారు. ఏమండి మీకో విషయం తెలుసా? ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ కలుసుకుంటున్నాం అంటే మన మధ్య ఏదో లింక్ ఏర్పడబోతోంది. అది పెళ్ళేనని నా అనుమానం. వాట్? అవును బుజ్జి, బీ ఫాస్ట్. నన్ను ప్రేమించడం ఏ మాత్రం లేట్ చేయబోకు. ఈ ఋతుపవనాలే మన లవ్ కి ప్రత్యక్ష సాక్ష్యం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఏ ఊరు మీది? ఊరు హైదరాబాదు, ఫాదర్ పేరు బాబ్జీ, ఉంది బోల్డ్ అంత ప్రాపర్టీ, నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మ చాలా మంచిది, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ. ఇది నా బయోడేటా. లిజన్, వద్దు, నీ బయోడేటా నాకు అక్కర్లేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు షాపింగ్ పిచ్చి కాస్త ఎక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటాను, పర్లేదు. ఇంకా ఏదైనా మంచి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి బ్రెయిన్ స్కాన్ చేయించుకో. స్కానింగ్ లో నీ బొమ్మే వస్తే? ఏయ్, ఓవర్ యాక్ట్ చేస్తే దెబ్బలు తింటావు. గాట్ ఇట్? హలో, తప్పించుకొని వెళ్ళిపోతున్నాను కదా అని తెగ సంతోషపడకో. ఇంకొకసారి నువ్వు నాకు దొరకాలి, తాళి కట్టేస్తాను నీ మెళ్ళో. వాట్? మెంటలోండి కదా. వీడే భారతి, నా సుపుత్రుడు అభిరామ్. అభి. తెలుసు. ఏ అభి, నీకు గుర్తుందా? చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలతో ఢిల్లీలో ఉన్న మా ఇంటికి వచ్చావు. నీకు స్నానం చేస్తుంటే అక్కడున్న చెంబు తీసుకుని నా తల పగలగొట్టావు. గుర్తుందా? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాంటి కొంటి పనులు చేస్తున్నాడు. నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఆపుకోలేక చెడ్డీలోనే నెంబర్ 2. మాటలో పడి మర్చిపోయాను అభి. మై డాటర్ నందిని. హాయ్. హలో. ఎక్స్క్యూజ్ మీ. పర్లేదులేండి, చూసింది మీరే కదా, నో ప్రాబ్లం. కాఫీ తీసుకోండి. కాసేపు కూర్చోండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఇదిగో మీ వాచ్ తీసుకొని నా వాచ్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ ఆఫరా? మీ వాచ్ ఇచ్చే క్వశ్చనే లేదు. నాకది ప్రేమ కానుక లాంటిది. సో నా వాచ్ నాకు ఇవ్వరు? ఇవ్వనన్నానుగా. నేనేదో లవ్వు అని కలవరుస్తుంటే మీ మనసు మెల్టే వచ్చారనుకున్నాను. నా వాచ్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు.
కష్టం దేవుడా, ఈ అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం. టింగు 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 టింగు. ఇది మరీ అన్యాయం అండి. ఇలా నా వెంట పడి కనీసం బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. శీలానికి సీలు వేసుకున్నా. ఏంటండి మళ్ళీ వచ్చారు? పొద్దునేదో మాటన్నట్టున్నారు. పొద్దున్నా ఏమన్నాను? మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అన్నారుగా. కూర్చోండి, మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం. డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. ఆయన ఒప్పుకుంటే ఐఎమ్ ఓకే. యు మీన్ మా మావయ్య గారా? ఎక్కడున్నారు? కింద. ఇందా కనిపించలేదే. ఇప్పుడు వచ్చినట్టున్నారు. వస్తాను, మాట్లాడొస్తాను. వచ్చినప్పుడు చూద్దాంలే. ఆల్ యూస్లెస్ ఫెలోస్, వర్త్లెస్ ఫెలోస్, ఇడియట్స్, రాస్కల్స్, స్టూపిడ్స్. ఏమనుకుంటున్నారా కల్నల్ చౌదరి అంటే? ఏమనుకుంటున్నారు? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. అరగంటలో నీళ్లు పైకెక్కాలి. మోటార్ చెడిపోతే బాగు చేయి. వానొస్తే గొడుగేసుకో, బురదుంటే బూటేసుకో. కుంటి సాకులు చెప్పావంటే కంట్లో పెట్టి కాలుస్తా. రాస్కల్. ఏంటి అయిపోద్దామని. అక్కర్లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్. ఎస్, నేను చాలా స్ట్రిక్ట్. డిసిప్లిన్ లేని వాళ్ళని, జీవితానికి ధ్యేయం లేని వాళ్ళని నా దగ్గర కూడా రానివ్వను. నేను కూడా మీలాంటి వాడినే అంకుల్. నాకు డిసిప్లినే ముఖ్యం. రాష్ట్రపతి నాకు పరమవీర చక్ర ఇచ్చేప్పుడు ఆయన షర్టు గుండి ఊడిపోయింది. సార్ గుండి ఊడిపోయిందని చెప్పాను. పాపం ఆయన గుండి పెట్టుకుని ఆ తర్వాతే నాకు పరమవీర చక్ర ఇచ్చారు. దానికి పేపర్ వాళ్ళంతా చౌదరికి పిచ్చి పట్టిందని ఏదేదో రాశారు. నేను అసలు పట్టించుకోలేదనుకో. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. సారీ అంకుల్. విస్కీ పోనీ బీర్ తీసుకుంటావా? లేదంకుల్, పెద్దవారయ్యుండి మీరే నన్ను అలా తాగమంటే ఎలా? నేను చాలా మంచివాడిని అంకుల్, తాగను. తాగవా? ఐ లైక్ సచ్ పీపుల్. సో యూ లైక్ మీ అంకుల్? వై నాట్? నిజం అంకుల్, యు ఆర్ గ్రేట్. మీకు నిజం చెప్పేయచ్చు అంకుల్. మీ అమ్మాయిని చూశాను, ప్రేమలో పడ్డాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీరేం అనరు కదా? ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఏనేంటి అన్నిటికీ ఓకే అంటున్నాడు? కొంపతీసి మంది ఎక్కువైందా? అంకుల్. హాయ్ డాడ్. నందు. హాయ్. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పింది నేను వినలేదని నీకిప్పుడు అర్థమై ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, నేను రిటైర్ అయ్యే ముందు రోజు నా పక్కన ఓ బాంబు పేలింది. అప్పటి నుంచి 2 చెవులు క్లోజ్. అందుకే ఈ హియరింగ్ ఎయిడ్ తో మేనేజ్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్పాలా అంకుల్? ఎస్, టెల్ మీ. ఏమండి? హాయ్ లేడీస్. ఏంటి ఇద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ మంచి కాలక్షేపం చేస్తున్నారా? ఏమండి? ఈ అబ్బాయి ఎవరో తెలుసా? మన ఉమ్మ కొడుకండి. వాట్? ఉమ కొడుక? మై గాడ్, అప్పుడే ఇంత పెద్దోడైపోయాడు. మా అమ్మ కాంప్లైంట్ ఇచ్చింది అంకుల్. యంగ్ మ్యాన్, యు హ్యావ్ ఎ ఫ్యాబులస్ మదర్. యు నో, మా ఇద్దరి పెళ్లి మీ అమ్మే చేసింది. ఆహా. ఇప్పుడు నా కూతురు పెళ్లికి వారం రోజులు ముందే వచ్చేసింది. పెళ్ళ ఎవరిది అంకుల్? నందినిది. ఎస్, మై డాటర్స్ వెడ్డింగ్. ఏంటి నందిని పెళ్లికొచ్చి ఎవరి పెళ్ళని అడుగుతున్నాడు? పెళ్లి సంగతి చెప్పలేదా నువ్వు? పెళ్ళంటే రాడని ఇలా చెప్పకుండా తీసుకొచ్చాను. సరిపోయింది, ఇద్దరు ఇద్దరే. ఎక్స్క్యూజ్ మీ, తాగింది చాలు, రండి భోంచేద్దాం. అయిపోయింది, రండి రండి రండి. రావి. Come on, young man, let's have lunch. Come on. రారా.